హాయ్ ఫ్రెండ్స్, డే 1 పార్ట్ 3 చూస్తున్నారు కదా. గూమ్ 8 కిలోమీటర్స్, సిలిగుడి 76, మెరిక్ 43 కిలోమీటర్స్, డార్జిలింగ్ అయితే 17 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉంది రైట్ సైడ్ లో. ఇక్కడ వ్యూ పాయింట్ ఒక విజువల్ మనం షూట్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ గా ఫస్ట్ గూమ్ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళబోతున్నాం. దాని తర్వాత చోలింగ్ మానిస్ట్రీ, దాని తర్వాత బటాషియా లూప్. ఈ ప్లేసెస్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. నెక్స్ట్ పార్ట్ 4 లో మనకి మిగిలిన వీడియోలన్నీ కూడా గూమ్ మానిస్ట్రీ, రాక్ గార్డెన్, బ్యూటిఫుల్ వ్యాలీస్ అయితే మీకు చూపించబోతున్నాను. ప్రజెంట్ మీరు చూస్తున్నారు హిల్ కార్ట్ రోడ్ గూమ్ రైల్వే స్టేషన్. ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి 2258 మీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఫేమస్ రైల్వే స్టేషన్ ఇది గూమ్ రైల్వే స్టేషన్. జాయ్ రైడ్ ట్రిప్ అనేది 1000 to 1500 రూపీస్ ఉంటుంది. టీమ్ ఇంజిన్ రైల్వే అండ్ బొగ్గుతో వెళ్లే రైల్వేస్ అనేవి మనకు రెండు కనిపిస్తాయి. సెకండ్ వ్యూ పాయింట్ మనం చూస్తున్నాం కదా, ఇది చోలింగ్ మానిస్ట్రీ, సాంగ్యాంగ్ చూలింగ్ మానిస్ట్రీ అంటారు. ఇది గూమ్ మానిస్ట్రీ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు ఉంటుంది. 200 మీటర్స్. పార్కింగ్ ప్లేసెస్ స్పెషల్ గా ఏం లేదు, రోడ్డు పక్కన నిల్చోబెట్టి మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం ఇక్కడ నుండి కనిపిస్తుంది సరౌండింగ్స్ లో మనకి. అండ్ ప్రశాంతమైన వాతావరణం. లోపలైతే బుద్ధ భగవాన్ యొక్క బిగ్ స్టాచ్యూ అయితే ఉంది. అండ్ బుద్ధిజం రిప్రజెంట్ చేసే వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు, మనం చూడొచ్చు, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ పక్కనే రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా, అక్కడ టీ స్టాల్స్ అండ్ స్నాక్ స్టేషన్ అయితే పక్కన మనకి కనిపిస్తుంటది. సో మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ నుంచే దగ్గరలోనే మనకి వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు. సో బటాషియా లూప్ అని ఉంటుంది, అక్కడ మనకి వార్ మెమోరియల్. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బటాషియా లూప్ కి అయితే రావడం జరిగింది. గోర్ఖా వార్ మెమోరియల్, బటాషియా లూప్. టికెట్ 1995 లో బ్రేవ్ సోల్జర్స్ కోసం. ఫ్రెండ్స్, ఇది బటాషియా లూప్ ఎంట్రన్స్ లో మనం ఉన్నాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ఎంటైర్ డార్జిలింగ్ ఎక్కడికి పోయినా సరే మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. సో బటాషియా లూప్ ఎంట్రన్స్ పైన్ ట్రీస్ తో వెల్కమ్ చెప్తుంది. బ్రేవ్ సోల్జర్ యొక్క జ్ఞాపకార్థం కట్టించిందని చెప్పి ఎంట్రన్స్ లో ఉంది మనకి. సో మేఘం చూడండి, మేఘాలు మనకి. చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది అట్మాస్ఫియర్. ఇక్కడ చూడండి, మన వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్, ఇక్కడ డార్జిలింగ్ గోర్ఖా ఉంటారు కదా, వాళ్ళ టైప్లో వీళ్ళు డ్రెస్సెస్ అయితే వేసుకొని మనకు కనిపిస్తున్నారు. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఫైనల్లీ డార్జిలింగ్ అయితే చేరుకున్నాం. కొంచెం ఎండ అయితే తగిలింది బాగా. ఫ్రెండ్స్, ఈ బటాషియా లూప్ గురించి చెప్పాలంటే ఇది ఇండియాలో వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్లేస్. హిమాలయన్ రైల్వే సిల్లిగుడి నుంచి స్టార్ట్ అయ్యి డార్జిలింగ్ వరకు ఇది యునెస్కోతో గుర్తింపబడినటువంటి రైల్వే అన్నమాట. సో చాలా ఎత్తైన రైల్వే. ఇది 1919లో స్థాపించబడింది. కొండ చుట్టూ తిరుగుతూ సొరంగంలో నుంచి బయటకు వచ్చి బటాషియా లూప్ అనేది ఏంటంటే ఎత్తుగా ఇలాగా నిటారుగా వెళ్లే ట్రైన్ కాస్త అక్కడ ఒక రౌండ్ కొట్టి అక్కడ నుంచి ప్రయాణికులకు ఒక సెల్ఫీ పాయింట్ లాగా అందరూ తీసుకుంటూ ఇక్కడ నుంచి అయితే ట్రైన్స్ అయితే మూవ్ అవడం జరుగుతుంది. ఇది 1990లో ప్రారంభించబడింది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కాంచనగంగా వ్యూస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇక్కడ ప్రెజెంట్ అయితే వెదర్ అంత క్లియర్ గా లేదు. ఇక్కడ బైనాక్యులర్స్ కూడా పెట్టి ఉన్నాయి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే. అక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తున్నారు కదా బైనాక్యులర్స్, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇది డార్జిలింగ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది బటాషియా లూప్. మనం గూమ్ రైల్వే స్టేషన్ చూసాం కదా, అక్కడ నుంచి కొంచెం కిందకి రావాల్సి ఉంటుంది. 1947లో భారత స్వాతంత్రం ఫ్రీడమ్ ఫైట్ లో తమ ప్రాణాలను అర్పించినటువంటి భారత సైన్యంలోని గోర్ఖా సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక జ్ఞాపకార్థం స్మారక చిహ్నం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, స్తూపం లాంటిది, దానికోసమే కట్టబడింది. సో ఇప్పుడైతే మనకి టాయ్ ట్రైన్ వచ్చింది. చాలా మంది ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఫోటోల కోసం అయితే ఎగబడుతున్నారు.
ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. టాయ్ ట్రైన్ అనేసరికి ట్రైన్ ఆగింది ఇక్కడ. ట్రైన్స్ చూసేటప్పుడు ముఖ్యంగా అందులో స్టీమ్ ఇంజన్స్ అండ్ డీజిల్ ఇంజన్స్ అయితే కనిపిస్తుంది. సెపరేట్ రేట్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోవచ్చు ఎవరైతే జాయ్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో. సో డార్జిలింగ్ రావాలనుకునే వాళ్ళు సిలిగుడి నుంచి టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. అప్రాక్సిమేట్లీ 6 to 7 hours అయితే పడుతుంది. ఎందుకులా టైం వేస్ట్ అనుకుంటే బై రోడ్ అయితే మనం రావచ్చు 3.5-3 hours లో. డార్జిలింగ్ స్పెషల్ టీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా మంది ఇక్కడ నుండి తీసుకుని వెళ్తారు. ఇక్కడ దగ్గర నుండి 50 రూపీస్ నుంచి మొదలుకొని 5,000 రేంజ్లో కూడా మనకి డార్జిలింగ్ టీ అనేది ఫేమస్ దొరుకుతాయి మనకి. వర్షం ముందుగా